ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోయలగూడెంలో ప్రారంభమైన ఆకృతి షోరూం, భారీగా తరలివచ్చిన ప్రజలు, పలు విభాగాలను ప్రారంభించిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో కరటూరి సుబ్బారావు ఇంటిలో కనువిందు చేస్తున్న బ్రహ్మకమలాలు, వారం రోజుల నుంచి విరబూస్తున్న బ్రహ్మకమల పుష్పాలు. తమ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టిన ఉద్యోగస్తులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు భవానీ పీఠం వద్ద నిప్పుల గుండం, పాల్గొన్న భవానీ మాలాదారులు. కోయలగూడెం, జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు. కోయలగూడెంలో ఆకృతి షోరూం ప్రారంభోత్సవం అంబరం అంటింది. భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చారు. వచ్చిన ప్రతి వినియోగదారుడికి కండువాలతో ఆహ్వానం పలికారు. పలువురు రిబ్బన్ కట్ చేసి షోరూం ను ప్రారంభించారు. అద్దెపల్లి నాగాంజనేయులు, స్వాతి దంపతులచే ఆకృతి షోరూం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావు, చామర్తి శ్రీరాములు, చామర్తి శివరాం, మట్టా సత్తిపండు, మద్దు గోపి, పోలాటి బాబ్జీ, చిరుకోరి శ్రీధర్, కరాటం సాయిబాబా, దుగ్గిన శ్రీను, గంటా శ్రీను, చాంబర్ కామర్స్ అధ్యక్షులు మద్దు మోహన్, వందనపు వెంకటేశ్వరరావు, ఉప్పల గంగాధర్, కొల్లేపర నారాయణ, బొమ్మ కామరాజు, సాయి రాకేష్, చైర్పర్సన్ రాజు, అడ్వకేట్ డాక్టర్ ఎల్లూరు ఫణికుమార్, ప్రవీణ్ కుమార్ సోదరులు హాజరయ్యారు. మహిళలకు చెందిన వివిధ వెరైటీలను ప్రదర్శనగా ఉంచారు. ఆకృతి షోరూం ప్రారంభోత్సవం పురస్కరించుకుని మహిళల అభిరుచికి తగ్గట్లుగా ఆఫర్లను ప్రకటించారు. అనార్కలి, కట్స్, మోడర్న్ టాప్స్, ఫ్యాన్సీ డ్రెస్సెస్, కుర్తాస్, డ్రెస్ మెటీరియల్స్, హాఫ్ శారీస్, లెహంగాస్, లెగ్గిన్స్, చున్నీలు వంటి రకాలు మహిళలను ఆకర్షించాయి. కోయలగూడెంలో ఆకృతి షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా పండుగ ఆఫర్స్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆకృతి షోరూం నిర్వాహకులు నాగాంజనేయులు అలియాస్ అంజిబాబు, స్వాతి దంపతులు తెలిపారు. ఆకృతి షోరూం ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కేరళ డ్రమ్స్, నృత్యాలు, మోడ్రన్స్ అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోయలగూడెం నివాసితులే కాకుండా బొట్టాయిగూడెం, గోపాల్పురం, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల మండల గ్రామాల నుంచి భారీ స్థాయిలో ఆకృతి షోరూం కు మహిళలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అంబరపడ్డ మల్లపల్లి మొలకపడ్డ పిల్లు అన్నది చేయంటే టిల్లా టిల్లా పన్ను గాని బరట్లా టిల్లు అన్నది గిల్లంటే టిచ్చ టిచ్చ కొంచాలా చెట్టిల్లు పేరు విన్నిస్తే వేరు ఒకే మూలి తదిను కొండ నిందిలు మారా బెంగళూరు నగరంలో అంగరంగ వైభవంగా గ్లోబల్ ఆర్యవైశ్య సమ్మిట్ కార్యక్రమం జరిగింది. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పి రవిశంకర్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఏపీ స్టేట్ ఆర్యవైశ్య అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మాజీ అధ్యక్షులు కాళ్ళకూరి నాగబాబు, యోజన సంఘం అధ్యక్షులు శబరి వరప్రసాద్, కోశాధికారి చిన్ని పవన్ కుమార్,
పాండిచ్చేరి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దయానంద్ గుప్తా, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు విజయ్ కుమార్, కర్ణాటక ప్రముఖులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణను ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ నందు భవానీ పీఠం వద్ద అగ్నిగుండం నిర్వహించారు. భారీ స్థాయిలో భవానీ మాలాదారులు అగ్నిగుండం తొక్కారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు, పెద్దలు సైతం కనకదుర్గాదేవికి పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పొదిలి చిరంజీవి, నాగబందేశ్వర శర్మ తదితరులు అగ్నిగుండం పూజా విధానానికి సహకరించారు. జంగారెడ్డిగూడెంలో కరుటూరి సుబ్బారావు ఇంటిలో బ్రహ్మకమల పువ్వులు వికసించాయి. ఏడాదికోసారి వికసించే బ్రహ్మకమలం పువ్వులు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. విరబూసిన బ్రహ్మకమలాలు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బ్రహ్మకమలం మొక్కను తీసుకువచ్చి తమ పెరటిలో నాటినట్లు సుబ్బారావు కుటుంబీకులు తెలిపారు. మొక్క నారును అభివృద్ధి చేసి మిగిలిన మొక్కలను తయారు చేసినట్లు తెలిపారు. ఒకే ఒక్క మొక్కకు 10 పదుల సంఖ్యలో బ్రహ్మకమలాలు వారం రోజుల నుంచి విరబూయడంతో చూపర్లను ఆకర్షిస్తోంది. సహజంగా 1-2 పువ్వులు వికసించే బ్రహ్మకమలం వారం రోజుల నుంచి 10ల సంఖ్యలో విరబూయడంతో పట్టణంలో వివిధ దేవతామూర్తుల ఆలయాలకు పంపిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. బ్రహ్మకమలం పువ్వులు వికసించడంతో తమ ప్రాంగణమంతా సువాసనలు వెదజల్లుతున్నాయని తెలిపారు. బ్రహ్మకమలం పుష్పాల గురించి పురాణ ఇతిహాసాలలో రాయబడి ఉందని తెలిపారు. రామాయణం, మహాభాగవతంలో సైతం బ్రహ్మకమలాల ప్రస్తావన ఉందని పేర్కొంటున్నారు. దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో 2 రకాల జాతులకు చెందిన బ్రహ్మకమలాలు ఉన్నాయని పలువురు తెలిపారు. విరబూసిన బ్రహ్మకమలాలను గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో సోమవారం అష్టోత్తర పూజలకు వినియోగించినట్లు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జీవీ మాల్ ఎదురుగా ఉన్న D2D డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో గజ్జ పూజ నిర్వహించారు. నృత్య కళాకారులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. నూతనంగా నృత్య కళను నేర్చుకునే నృత్య కళాకారులు గజ్జ పూజ నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్లు తెలిపారు. గజ్జ పూజ కార్యక్రమంలో చిన్నారుల నుంచి పెద్దలు సైతం పాల్గొన్నట్లు D2D అకాడమీ నిర్వాహకురాలు కళ్యాణి తెలిపారు. నృత్య కళపై ఆసక్తి ఉన్న కళాకారులు తనను సంప్రదించవచ్చని అన్నారు. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి, కథకళితో పాటు వెస్ట్రన్ డాన్స్ సైతం నేర్పించనున్నట్లు తెలిపారు. కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఇంటికో కళాకారుడు ఉండాలనేదే తన లక్ష్యమని తెలిపారు. తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. నటరాజస్వామికి విశేష పూజలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. వివాహాది శుభ కార్యక్రమాలలో, జాతరలు, సంబరాల్లో సైతం D2D అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో. కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, ముత్తరాసులపేట నందు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతమైంది. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా పలువురు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. నేటి కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి వక్తలు ప్రసంగించారు. రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి భావన ఋషి, పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా,
మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, టౌన్ కార్యదర్శి చిత్తపురు శేఖర్, గుబ్బెల వెంకటేశ్వరరావు, కౌన్సిలర్స్ అచ్యుత రామయ్య, నేకూరి కిషోర్, యువ నాయకులు జట్టి ఆదిత్య, మహిళా విభాగ అధ్యక్షురాలు తాడేపల్లి ఉమా, టౌన్ యూత్ ప్రెసిడెంట్ సత్యరాజు, రఫీ, శేషారెడ్డి, దున్నా శివ, వీరవల్లి సోమేశ్వరరావు, మహమ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. డబ్బు లేని పరిస్థితిలో ఉండి షాపులు కూడా చాలా మంది మూసే పరిస్థితి వస్తున్నాయి. రోజు మొన్న కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయం చేస్తున్నారు, దారుణాలు చేస్తున్నారు, రగాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు భయపెట్టి అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో మనం క్లియర్ చూస్తున్నాం ఈ రోజున. అలాగే మన ముత్తరాసు పేట కాలనీ వాసులు ముత్తరాసులు అంటే గత 40 ఏళ్ళగా జంగారెడ్డి పట్ల ఒక ప్రత్యేకమైన మీ మీద ఒక గుర్తింపు గౌరవం ఉంది. మాట తప్పరు, ఏదన్నా విషయం వస్తే మొత్తం అందరూ కూడా ఎవరిలో ఎన్ని విభేదాలు ఉన్నా అందరూ ఎక్కువ మాట మీద ఉంటారు, ఐకమత్యంగా ఉంటున్నది ముత్తరాజుపేటకున్న గత 40 ఏళ్ళగా ఉన్న పేరు. మీరందరికీ ఒకటే చెప్తున్నాను నేను, మనం మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. మీరు ఇక్కడ ఆ గుడి గురించి ఇబ్బంది పెట్టినప్పుడు మీ అందరూ ఎలా పోరాడో తెలుసు, పోరాడారు, సాధించారు. అలాగే ఈ రోజున ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రైవేట్ చేసి ప్రజలు మోసం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అంటే మన ఆస్తిని ప్రైవేట్ గా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళతో మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, సీట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి, వైద్యం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. గతంలో చూడండి ఏరియా హాస్పిటల్ మనకు వచ్చిన తర్వాత చాలా మట్టుకు కొంతవరకు మనకు ఉపయోగపడింది. అదే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వస్తే పిల్లలకి చాలా మంది మనలో అంటే అందరూ కాదు, చాలా ఎవరో లేని బాధ చదువుకునే వాళ్ళు డాక్టర్ అవుతారంటారు, అమ్మాయి గారు అబ్బాయి గాని కాంపిటీషన్ సీట్లు రావు. మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ అనేసరికి డబ్బులు కట్టాలంటే 50 లక్షలు, ₹1,00,00,000. మన వల్ల అవలేమో, నువ్వు ఎందుకు మామూలుగా చదువు మాడి అంటారు. అదే ఈ ప్రభుత్వ కాలేజీలు అయితే మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చూడండి సీట్ ఫ్రీగా ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీకి వెళ్తే 5,000, 10,000 కట్టమంటారు. అదే విధంగా ఈ ప్రభుత్వ కాలేజీల్లో డాక్టర్ చదివితే తక్కువ ఖర్చుతో పిల్లలు డాక్టర్లు అవుతారు. అదే మనం 40 లక్షలు, 50 లక్షలు చూస్తున్న రోజున 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి సీట్లు తెచ్చుకొని వాళ్ళు మన మీద తెచ్చిన జ్వరం వెళ్తే మొత్తం టెస్ట్లని చేసేసి ఉన్నది లేని జబ్బులు చెప్పేసి లక్షలు అవుతున్నారు. జ్వరానికి వెళ్తే 10,000 అవుతుంది ఈ రోజున. కారణం ఏంటంటే వాళ్ళు 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీట్లు తెచ్చుకున్నారు. సంవత్సరం 4-5 కోట్లు మా తండ్రి సంపాదించాడు, మా కుటుంబం ఇచ్చింది సీట్లకి, చదువుకి సంపాదించుకోవాలి తపన. అదే ఫ్రీగా సీట్ వస్తే డాక్టర్ సర్వీస్ చేస్తాడు. అదే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చారు కాలేజీలు. ఎవరికి తెలియదు అది, ఎందుకంటే 17 కాలేజీలు తీసుకొచ్చి మాకే తెలియదు, ఎవరికైనా ఇప్పుడు తెలుస్తుంది. అంటే చేసింది ఎవరికి చెప్పకుండా పేద ప్రజలకు అందరికి అనుగుణంగా ఉండేటట్టు తీసుకొచ్చారు ఆయన. ఈ 17 కాలేజీలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆశ్చర్యపోతున్నారు. ఏ రాష్ట్రం లేదు 17 మెడికల్ కాలేజీలు మామూలు విషయం కాదని చెప్పి. ఈ చంద్రబాబు ఏం చేస్తారు, ఆయన ఏదైనా ఉపకారం చేసి పోనీ దాని మీద పూర్తి చేయకుండా మనం మెయింటైన్ చేయలేము ఇట్లని చెప్పేసి ప్రైవేట్కి ఇచ్చేస్తా ఉన్నారు. ప్రైవేట్కి ఇచ్చేస్తే కొంచెం చూడండి సీట్లు మళ్ళీ కోట్లు అమ్ముకుంటారు, వాళ్ళు వైద్యం కూడా ఫ్రీగా ఉండదు, ఇబ్బంది వచ్చే కార్యక్రమం. కాబట్టి మీరు ఎలాగైతే పోరాడాడో, మీరు గుడికి ఎలాగైతే పోరాడి తీసుకొచ్చారు, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా మనం ఈ కాలేజీల్ని, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ చేయకూడదు, ప్రైవేట్ దారదత్తం చేయకూడదు, వాళ్ళు శుభ్రంగా అమ్మేసుకుంటారు అని పోరాడుతున్నాం. దాని గురించి మీ సంతకాలకు వచ్చాం. మీరందరూ కూడా సహకరించి ఈ సంతకాలు పెట్టి దీన్ని జగన్మోహన్ గారు 17వ తారీఖున గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వం మెయింటైన్ చేసి పేద ప్రజలకు ఉపయోగించాలని చెప్పి మీద రావడం జరిగింది. ఈ సమావేశం వచ్చేసి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పోలవరం రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ మండలాలు కలుపుతూ జిల్లా చేయాలని పలువురు గిరిపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. గుంజవరం, అమ్మపాలెం, చీమవారిగూడెం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావులు మాట్లాడారు. వెంటనే పోలవరం నియోజకవర్గంలోని షెడ్యూల్ మండలాలన్నీ పోలవరం రంపచోడవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ మండలాలను కలిపి ఒకే జిల్లా ప్రకటిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కొర్ల రామిరెడ్డి, ఎం దుర్గారావు, సూర్యారావు, పోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాది బుట్టాయగూడెం మండలం, మాది ఎర్రాయగూడెం గ్రామం, గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షుడిని. మాకు ఏంటంటే గత 20 రోజులు తెలిసిన విషయం ఏంటంటే మరి పోలవరం జిల్లా పెట్టి రంపచోడవరం కేంద్రంగా పెట్టారు. కానీ మేమేమంటున్నామంటే మా అందరి తరపున ఆలోచన మండలంలో కూడా జరుగుతుంది. రంపచోడవరంలో ఈ నియోజకవర్గాన్ని కూడా కలిపితే మా అన్ని మండలాల వాళ్ళు కవర్ అవుతారని మా ఆలోచన. ఇది కంపల్సరిగా చేయాలని మనం. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ఊరు అమ్మపాలెం, మా గ్రామం పాలారం గ్రామం. సుభద్ర అండి, మాది అమ్మపాలెం గ్రామం, రేగూడెం మండలం అండి. పోలవరం నియోజకవర్గంలో ఏదైతే ఉందో, ఏదైతే జిల్లాని చేశారో ఇదివరకు మాకు తెలిసిన విషయం బట్టి మా ప్రాంతాలను కూడా, మా గ్రామాలను కూడా యాడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ట్రైబ్స్ అందరూ ఒక దగ్గరే ఉన్నాము. మాకు వచ్చి ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడకుండా ఉంటాయని. రేగూడెం మండలం, పోలవరం మండలంలో మా వర్గాన్ని కూడా తీసుకెళ్లి అక్కడ కలపమని కోరి ప్రార్థిస్తున్నాండి అందరినీ. మా కూడా దయించి మాకు కూడా మీరు జిల్లా చేయాలండి, అందులో కూడా మమ్మల్ని తీసుకెళ్ళి పెట్టమని కోరుతున్నామండి.
జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం నందు పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని కృష్ణశిల మూల విరాట్ కు పంచామృత అభిషేకం చేశారు. నిరాజన మంత్ర పుష్పాలు 108 వెండి పుష్పాలతో అష్టోత్తరం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సంకష్టహార చతుర్థి పురస్కరించుకుని వినాయక స్వామికి విశేష అర్చన కైంకర్యాలు హోమాలు చేసినట్లు తెలిపారు. కమిటీ అధ్యక్షులు మోతుకూరి నారాయణరావు, సరోజిని దంపతులు, పువ్వాడ సీతాలక్ష్మి, విజయ రవీంద్రబాబు, బెల్లంపల్లి దుర్గాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు వరకుటి ధర్మారావు, బొడంపర్తి సత్యనారాయణ, బాలదంపతులు, కొండరెడ్డి బుల్లభాయ్, జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం డిసిసిబి బ్యాంకు ఉద్యోగస్తులు నిరసన చేపట్టారు. ధర్నా చేపట్టి ప్లకార్డులను ప్రదర్శించారు. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ వారి పిలుపు మేరకు ధర్నా చేపట్టినట్లు తెలిపారు. జీవో నెంబర్ 36ను వెనువెంటనే అమలు పరచాలని, 2019 నుంచి 2024 తాలూకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణ చేసి అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాడ్యుటీ సీలింగ్ విధించి 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని అన్నారు. గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. ఉద్యోగస్తులకు తక్కువ కాకుండా 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించి ఉద్యోగ సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలని కోరారు. ట్రెజరర్ సీతారామయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం సీఈఓ సర్వేశ్వరరావు, గురవాయిగూడెం సీఈఓ ఎల్ హరిప్రసాద్, జంగారెడ్డిగూడెం పిఎస్సిఎస్ సీఈఓ ఆనంద్, తిరుమలాపురం సీఈఓ వెంకటరెడ్డి, లక్కవరం సీఈఓ సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ సుధాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్యాక్స్ సొసైటీ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు జంగారెడ్డి బ్రాంచ్ సొసైటీ పరిధిలో ఉన్న సంఘాల ఉద్యోగస్తులందరూ కూడా జంగారెడ్డి బ్రాంచ్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది. దానికి మా బ్యాంక్ అసోసియేషను, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోసియేషను జనరల్ సెక్రటరీ కేవీఎస్ రవికుమార్ గారి యొక్క పిలుపు మేరకు మా బ్రాంచ్ ఉద్యోగుల సంఘమైనటువంటి ఏఐసిసిబిఏ తరఫున కూడా మేము సొసైటీ ఉద్యోగస్తులకి సంఘీభావాన్ని తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఈ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీవో నెంబర్ 36ని వెంటనే అమలుపరిచి వాళ్ళకి 2019 నుంచి 2024 అంటే ప్రతి 5 సంవత్సరాలకు జరిగే వేతన సవరణను అమలు చేయాలని ప్రధాన డిమాండ్గా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. కాబట్టి సొసైటీ యొక్క పనిచేసేటువంటి ఎంప్లాయీస్ సోదరులందరూ కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ వారు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా నిరంతరంగా మా యొక్క రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము తప్పకుండా వారికి చేసే ప్రతి కార్యక్రమం కూడా సపోర్ట్గా ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సొసైటీలో పనిచేసినటువంటి 2019 రిక్రూట్మెంట్ అయినటువంటి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, గ్రాడ్యుటీని 2 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టి చెల్లిస్తున్నారు రిటైర్డ్ అయిన వారికి. అలా కాకుండా ఆ గ్రాడ్యుటీని కూడా ఉన్నటువంటి చట్ట సవరణ చేయాలని, దాంతోపాటు సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఏదైనా ఆకస్మికంగా మరణం సంభవించినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు. సొసైటీలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తక్కువ ప్రీమియంతో చెల్లించి టర్మ్ ఇన్సూరెన్స్ని మినిమం 20 లక్షల రూపాయలకు అమలు చేయాలని కూడా ఈ సొసైటీ ఉద్యోగస్తుల యొక్క ప్రధానమైన డిమాండ్లు కోరుతున్నారు. కాబట్టి వారి యొక్క చేసేటటువంటి ధర్నా కార్యక్రమాలు కానీ వారు కోరిన డిమాండ్లు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక
ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సూర్యారావు సతీమణి సత్యవతికి ఆర్థిక సహాయం అందజేశారు. మానవతా సంస్థ తరపున 3,000 రూపాయలు, నోకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ 3,000 రూపాయలు, మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, రొంగల నాగేశ్వరరావు 1000 రూపాయలు, చిటికెన రాంబాబు 500 రూపాయలు, మొత్తంగా 8,000 రూపాయలను ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు బేతా రమేష్, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు వెంకన్నబాబు, మానవతా సభ్యులు పుష్ప, మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. అందరం ఏకస్తులమై ఇవాళ హిమంపల్లి సూర్యారావు గారికి చిన్న వారి మిస్సెస్ కి అనారోగ్యం ఉండటం వల్ల మేము పరామర్శ చేసి వారికి చిరు సాయం చేసాము. ఉడత సాయం చేయాలనే నాండి 10,000 సంవత్సరాల ముందు పుట్టినటువంటి ఈ సామితి ఇవాళ కూడా మన మానవాళిలో నానుతుంది. మేము ఇలాంటి వారికి మానవతా సభ్యులు ప్లస్ ఎక్కువ ఇతరులకు సాయం చేయాలనే గుణం గల వాళ్ళు మానవతా ప్లస్ నోకలం గుడి సభ్యులకి ఈ సందర్భంలో వాళ్ళకి మనసు ద్రవించి వీరికి సూర్యారావు గారి ఇంటికి వచ్చి వాళ్ళ మేము వారికి నైతిక ధైర్యం మేము ఉన్నామమ్మా, మీకు వచ్చిన కష్టాన్ని మేము కూడా పాల్పంచుకుంటామనే ధైర్యం ఇచ్చాము. వీరికి ఆయురారోగ్యాలు భగవంతుడు కల్పించి మేము వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీకు ఇస్తామమ్మా, తీసుకోమ్మా. ఈ సందర్భంలో మీరు కూలుకుని మళ్ళీ ఆయురారోగ్యాలతో తిరగాలని ఆ భగవంతుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ నోకాలం తల్లిని కోరి ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మానవత్వం లోపిస్తున్నటువంటి ఈ రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ అన్న నానుడిని అనుసరించి మన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు, మరి అదే విధంగా మానవతామూర్తిని మానవత్వాన్ని ప్రతిఫలింపజేస్తున్నటువంటి మానవతా సంస్థ వారు కలిసి ఈ రోజు మన స్థానిక సూర్యారావు గారికి వాళ్ళ ఇంట్లో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి. మరి వారు ఈ అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నారు. అలాగే ప్రతి మనిషి కలిసి తలకో చేయి వేస్తే ఒక కుటుంబాన్ని బయట పడేయచ్చు అని చెప్పేసి ఈ రోజు కొంత ద్రవ్యాన్ని సేకరించి వారికి అందజేయడం జరిగింది. మరి వారు ఆయురారోగ్యాలతో బయటపడాలని చెప్పేసి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మానవతామూర్తులు, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా కానీ వీరికి సహాయం అందించదలుచుకున్న వాళ్ళు మన మానవతావాదులు కానీ అలాగే నూకాలమ్మ కమిటీ వారిని సంప్రదించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. విప్లవ యోధులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాధాల నారాయణ స్వామి 12వ వర్ధంతి జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారం రాఘవ పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన గుంటూరులో నిర్వహించే గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రేపు గుంటూరులో జరిగేటువంటి ఈ సభను జయప్రదం చేయాలని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మా పార్టీ పిలుపునివ్వడం జరిగింది కేంద్ర కమిటీ. అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు అంత సక్రమంగా లేదు. ఎందుకంటే మతోన్మాదంతో ఈరోజు దేశాన్ని ఏలుతూ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గందరగోళపరుస్తూ
ఈరోజు కగార్ అనే పేరుతోటి భారతదేశంలో ఉండేటువంటి నక్సలైట్ల మీద దాడి చేస్తూ వాళ్ళని అంతమొందిస్తామనేది వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఈరోజు మేము చెప్పేది ఒకటే, ప్రధానంగా ఈ దేశంలో పీడిత తాడిత ప్రజలకి విముక్తి కలిగినంత వరకు, ఈ దేశంలో సమస్యలు ఉన్నంత వరకు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ నిలబడే ఉంటాయనేది మేమైతే దృఢంగా చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా సరైన మార్గాలు చూపించలేనంత వరకు ఈ దేశంలో ప్రధానంగా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా విఫలమవుతున్నాయి. వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రధానంగా ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిడదవోలు కోట సత్తమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు అమరన్నంటాయి. అమ్మవారిని వివిధ రకాల పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ హరిసూర్య ప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి శంకర్లు ఘనంగా ఆహ్వానించారు. వేద పండిత పురోహితులు దుర్గేష్ కు వేద ఆశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం భక్త సంద్రమైంది. అమ్మవారి ఆలయంలో వేంచేసి ఉన్న నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా విశేష అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కాలుకురి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నవదుర్గామాత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు విశేషంగా సోమవారం స్వామివారికి శ్రీ శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో ఫలరసాలతో సుగంధ ద్రవ్యాలతో విశేషంగా ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే మరి మన యొక్క ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేషంగా ప్రతి వారం కూడా ఉదయకాలం నందున భవానీలు స్వాములు భక్తులతో అమ్మవారికి తెల్లవారుజామున నిత్య షోడశోపచార పూజలు, అలాగే అమ్మవారికి ఉత్సవమూర్తికి 8:30 పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకము, అలాగే ఏకాదశ హారతులు ఇత్యాది విశేష షోడశోపచార పూజలు శుక్రవారం చేయడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి స్వామివారి యొక్క అభిషేకపు కార్యక్రమాల్లోనూ శుక్రవారం కూడా జరిగేటువంటి అమ్మవారి యొక్క విశేష కార్యక్రమాల్లో కూడా పాల్గొని భక్తులు 50 మంది కూడా అమ్మవారి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోయలగూడెంలో ప్రారంభమైన ఆకృతి షోరూం భారీగా తరలివచ్చిన ప్రజలు, పలు విభాగాలను ప్రారంభించిన నాయకులు. జంగారెడ్డిగూడెంలో కరటూరి సుబ్బారావు ఇంటిలో కనువిందు చేస్తున్న బ్రహ్మకమలాలు, వారం రోజుల నుంచి విరబూస్తున్న బ్రహ్మకమల పుష్పాలు. తమ సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం డీసీసీబీ బ్యాంక్ వద్ద ఆందోళన చేపట్టిన ఉద్యోగస్తులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు భవానీ పీఠం వద్ద నిప్పుల గుండం, పాల్గొన్న భవానీ మాలాదారులు. కోయలగూడెం జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.